సాయిరా, శ్రీ సాయిరా. ఒకప్పుడు ఒక అంధుడు తనకు దృష్టి ప్రసాదించమని ఎంత ప్రార్థించినా బాబా పలకలేదు. అతడు ఖండోబా ఆలయంలో ఉపాసిని బాబాని దర్శిస్తే ఆయన, ఈ వయస్సులో దృష్టి వస్తే కోరికలు హెచ్చుతాయి, జ్ఞానం కోరుకో అన్నారు. అతడు మసీదు చేరి జ్ఞానమిమ్మని సాయిని కోరినప్పుడు బాబా అతన్ని షిరిడీలో ఉండమన్నారు. నెల రోజుల్లోగా అతడు గొప్ప ఆధ్యాత్మిక పరిణతి చెంది ఆ క్షేత్రంలోనే మరణించాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, మరణించినది అతని భార్యే గాని అతడు కాదు, అతడు సద్గతి పొందాడు అన్నారు. ఈరోజు సాయమృత పలుకును బట్టి బాబా భార్య అని అన్నారు. భార్య అంటే అతని అజ్ఞానం అని ఇక్కడ బాబా అర్థంతో వాడారనమాట. ఇక బాబా ఆ అంధునికి ఇచ్చినట్టుగా అందరికీ సద్గతిని ఇవ్వలేదు. బాబా అందరికీ సద్గతి అనే మాట వాడలేదు. చాలా తక్కువ మంది భక్తులకు మాత్రమే బాబా నోటి నుంచి అతడు సద్గతి పొందుతాడు అని పలికారు. అందులో మరి ఈరోజు మనం విన్న ఈ భక్తుడికి కూడా బాబా సద్గతినిచ్చారు. సద్గతి అనేది భగవంతుడు ఏ విధంగా అయితే చెప్తాడో ఆ విధంగా మనం నడుచుకుంటూ ధర్మబద్ధంగా ఉండడం వల్ల కూడా సద్గతి వస్తుంది. పుణ్యక్షేత్రంలో సంచరిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మన చివరి దశ అంటే మరణించడం కూడా అక్కడ జరిగినప్పుడు కూడా సద్గతి వస్తుంది. అదేవిధంగా భగవంతుని పాదాల వద్ద కూడా సద్గతి ఖచ్చితంగా లభిస్తుంది. కనుక మనం కూడా ఈ లౌకిక విషయాలు తగ్గించుకొని బాబా చెప్పినట్లు బాబా వద్ద ఉండడం వలన మనకి ఆధ్యాత్మిక పురోగతి జరిగి మనకు కూడా సద్గతి లభిస్తుంది. బాబా ఆశీస్సులతో అటువంటి సద్గతి మనకు కూడా ప్రసాదించమని సాయినాథుని హృదయపూర్వకంగా కోరుకుందాం. జై సాయిరామ్.